నమస్కారం అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. ఈ మధ్య కాలంలో మనం ఇష్యూస్ చూస్తున్నాం, కొన్ని మంగ్లీ కేసు కానీ అశ్వరెడ్డి ఇష్యూ కానీ, ఇవి రెండు చూస్తున్నాం కదా. ఇలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు ఎక్కువగా జనాల మీద పడి వాళ్ళ మీద దోచుకోవడం, డబ్బు సంపాదించాలి అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా చూడాలి దీన్ని అసలు? నేను మొదటగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే మాట వాడకూడదు అని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంటే ఏంటి? ప్రభావితం చేయడం. అవును. ప్రభావశీలవంతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ప్రభావశీలురు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసే పనుల వల్ల కానీ, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కానీ, వాళ్ళ చర్యల వల్ల కానీ, వాళ్ళ జీవిత విధానం వల్ల కానీ రెండో వాళ్ళు ప్రభావితం అవుతారు. వాళ్ళనే మనం ప్రభావశీలురు అనాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అనటానికే వీల్లేదు. ఒకటి. రెండోది ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళని ఇంకొక టర్మ్ ఏదో ఉంది కదా అంటారు, టెర్మినాలజీ, సెలబ్రిటీస్. అలాగే సెలబ్రిటీస్ అంటారు. అసలు ఏమో సెలబ్రిటీ మాటే కరెక్ట్ ఏమో వీళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్ కంటే కూడా. సరే, ఎనీవే వీళ్ళైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, ఇప్పుడు పేర్లు ఏవైతే వచ్చినాయో ఆ పేర్లతో వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, బిగ్ బాస్ హౌస్ అనేది వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దాదాపు 80% ఏదో ఒక దాని చుట్టూ ఇలా పేరు కోసము, డబ్బుల కోసము, ప్రాపగాండా కోసము, సెలబ్రిటీ హోదాని అనుభవించటం కోసము, వీటిలో డబ్బులు అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ అవకాశాలు తెచ్చుకోవటం కోసము వీళ్ళు చేస్తున్న పిల్లి మొగ్గలు ఏవైతే ఉన్నాయో, అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే బాధ ఏకమాందు. పైగా మగవాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒక రకంగా సమాజం మీద ఒక చెడు ప్రభావాన్ని తీసుకొస్తుంటే, మహిళలు కేవలం స్కిన్ షో ద్వారా మాత్రమే, ఇక్కడ బుర్రతో పని లేదు, బుద్ధితో పని లేదు, కాయ కష్టంతో పని లేదు, ఎంతసేపు స్మార్ట్గా రెండో వాళ్ళ జేబులోంచి డబ్బులు కొట్టేయడం ఎట్లా అనే పని మీదే ఉన్నారు. అవకాశాలు చేజిక్కించుకోవటం ఎట్లా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవటం కోసం, బ్రాండెడ్ చెప్పులు, షూలు, మేకప్ సామాన్లు, ఇవన్నీ ఖరీదైన కార్లు. ఒకప్పుడు లైఫ్లో ఊరు మొత్తం మీద ఒక 2-3 బెంజ్ కార్లు ఉండేవమ్మా. ఆ బెంజ్ కార్లు కూడా ఎవరు వాడేవాళ్ళు అంటే డాక్టర్స్ వాడేవాళ్ళు, లేదు అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాడేవాళ్ళు బెంజ్ కార్లు. అలాంటిది ఇవాళ ప్రతి పనికిమాలిన పని చేసేవాళ్ళు కూడా బెంజ్ కారు కొంటే వాళ్ళకి ఏదో సొసైటీలో ఒక హోదా వచ్చేస్తుంది అనుకుంటున్నారు, ఒక అప్రూవల్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. దానికోసం అని వీళ్ళు ఇలాంటి పిల్లి మొగ్గలేసి పనికిమాలిన పనులన్నీ చేసి, ఇప్పుడు మొదటిసారి తను బాగా లైమ్లైట్లోకి వచ్చింది బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్జీవీతో ఇంటర్వ్యూ. అవును. ఆ ఇంటర్వ్యూ ఒక పెద్ద కల్టు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇక ఆమె సినిమా ఛాన్సుల కోసమో, ఆ ఛాన్సుల కోసమో, ఈ ఛాన్సుల కోసమో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళింది. నిజానికి అశురెడ్డికి ఉన్న తెలివితేటలకి, అశురెడ్డికి ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నిజానికి ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, మంచిగా పాస్ అయింది, క్లవర్ స్టూడెంటు. అమ్మాయికి క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ వచ్చిందంట, వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. తర్వాత యూకేకో యుఎస్కో వెళ్ళింది, పీజీ కూడా కంప్లీట్ చేసింది. మంచిగా ఇవాళ ఒక మంచి జాబ్ చేసుకోగలదు. అలాంటి అమ్మాయి ఈ మోడలింగ్లో కానీ ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి పడి, ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి రావటానికి కూడా కారణం ఒకటే ఏంటి, ఇక్కడ గుర్తింపు ఉంటుంది, డబ్బులు ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలోనో, గూగుల్ లాంటి కంపెనీలోనో ఉద్యోగం వచ్చి ఒక మేనేజర్ స్థాయికి వెళ్తే కూడా ఈ రకమైన ఐడెంటిటీ కల్ట్
ఫ్యాన్స్ వీళ్ళు ఉండరు కదా, గుర్తింపు వీటి కోసం ఆ అమ్మాయి ఇలా వచ్చి ఇక్కడ ఈ పనులన్నీ చేస్తా. ఇక ఫైనల్కి తను చేసింది ఏంటి అంటే ఎప్పటి నుంచో చేస్తోంది, ఇప్పుడు బయటకు వచ్చింది. 2018 నుంచి అతనితోటి పెళ్లి చేసుకుంటాను అనే ప్రాతిపదిక మీద వీళ్ళిద్దరూ స్నేహం చేసి ఆ ప్రాతిపదిక మీదనే అతను ఈమెకు డబ్బులు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 2 సార్లు పెళ్లి డేట్లను క్యాన్సిల్ చేసి మొత్తానికి ఏది ఏమైనా సరే ఇవాళ ఆ విషయాలన్నిట్లో ఎంతైతే ఈ అమ్మాయికి గ్రాప్ చేయగలిగిందో మీడియా అటెన్షన్ని, ఈ ఒక్క పనితోటి అంతకంటే మించిన మీడియా అటెన్షన్ వచ్చింది. ప్రస్తుతం ఆమె సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో నుంచుంది. వాళ్ళు నిలబెట్టారు మొత్తానికి. మరి అసలు మీ స్నేహానికి కానీ మీ డబ్బు లావాదేవీకి కానీ ఎండ్ పాయింట్ ఏంటి? పెళ్ళి. మీ స్నేహం మొదలైందే స్నేహితులుగా మొదలైనప్పటికీ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కాబట్టి అతను నువ్వు అడిగిన డబ్బులన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మీకు నాకు ఇవ్వలేదే. ఆయనకు బోల్డ్ మంది అమ్మాయిల పరిచయం ఉండొచ్చు, అబ్బాయిల పరిచయం ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు. ఎవరికి ఇవ్వని డబ్బులు మీకు ఒక్కళ్ళకే ఎందుకు ఇచ్చారు? అదే క్యాష్ ఇచ్చుంటే అయిపోయేది. మరి కనీసం ఆన్లైన్లో ఉన్న ఇచ్చాడు కాబట్టి ఆ జీవుడు బతికిపోయాడు. అందుకని చాలామంది అంటారు అట్లా ఎట్లా ఇస్తాడండి, అట్లా ఎందుకు ఇచ్చాడండి అసలు అని. ఇస్తారండి, తీసుకున్న వాళ్ళకే సిగ్గులేదు, ఇచ్చేవాళ్ళకి సిగ్గుందాలని ఎందుకు అనుకుంటాం మనం. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఆడియో కూడా తనది యశ్వరెడ్డిది వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే, అవును నేను నీ దగ్గర డబ్బు తీసుకున్నాను, ఇచ్చేస్తాను, కాకపోతే నాకు మే వరకు టైం ఇస్తే 1.5 CR నేను ఇచ్చేస్తాను నీకు త్రూ అకౌంట్ నీకు ఇచ్చేస్తాను, ఇంకా మిగతా డబ్బులు అంటావా నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను. దీన్ని ఎలా చూడాలంటారు? పొగరు లేకపోతే అహంకారం, నాకేం కాదు తీసుకున్నాను అవును ఇస్తాను ఉన్నప్పుడు అని చూడాలా? లేకపోతే చీటింగ్, నేను చీటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను ఇలాగే ఇంతే అన్నట్టుగా చూడాలా? ఎలా చూడాలంటే చీటింగ్ ఎప్పుడో జరిగిపోయింది. ఏ రోజైతే పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకున్నావో దాని మీద నువ్వు ఏ రోజైతే నిలబడలేదో అప్పుడే చీటింగ్ మొదలైపోయింది. నువ్వు అతన్ని ఇష్టపడకపోతే ఇష్టపడలేదని చెప్పొచ్చు, తప్పేం లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఎంగేజ్మెంట్లు అయిపోయి, ఫోటోషూట్లు అయిపోయి, బ్యాచులర్ పార్టీలు అయిపోయి, అన్నీ అయిపోయాక రేపొద్దున పెళ్ళి అంటే గంట ముందు పెళ్లి క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన 3వ రోజు నుంచే మాకు విడాకులు కావాలని పాట పాడేవాళ్ళు ఉన్నారు. ఏమీ తప్పు కాదు. ఇప్పుడు ఒకసారి కలిసాము అంటే ఇంకా ఏదో ఫెవికాల్ బంధం లాగా అంటిపెట్టుకుని ఉంటామనేది ఎక్కడా లేదు. ఎవరికి నచ్చకపోయినా వ్యాలిడ్ రీజన్స్ చెప్తే, మన హిందూ వివాహ చట్టం అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియను, ఏ రకంగానైనా సరే ప్రతి వివాహ బంధానికి సంబంధించిన చట్టంలో ఈ గ్రౌండ్స్ ప్రకారం మీరు విడాకులు తీసుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ నువ్వు విడిపోకుండా ఉంచిన పీఠముడు ఏంటి ఇక్కడ? డబ్బు. 9.5 కోట్లు డబ్బు. ఈ డబ్బుని ఇవ్వకోకుండా నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేస్తావు? నీకు ఇష్టం లేదు, తప్పులేదు, వదిలేసుకో, కూర్చుని మాట్లాడుకోండి. మీ కలయిక సరిగా జరగకపోయినా కనీసం విడిపోవడం అయినా సరిగా చేసుకుని ఉంటే బాగుండేది. కలవటం సరికాదని ఎందుకు అంటున్నానంటే, డబ్బులు తీసుకోవాలి అనే ఒక ప్రాతిపదిక మీద డబ్బులు ఇస్తాను కాబట్టి ఆమెను పెళ్లి చేసుకునే హక్కు నాకుందని అతను అనుకోవటం కానీ, అతను ఇష్టపడుతున్నాడు కాబట్టి డబ్బులు తీసుకోవచ్చు అనే ఉద్దేశం ఈవిడుకున్న, ఈ రెండూ తప్పే. కాబట్టి అలా కాకుండా మీరు ప్లెయిన్గా ఇష్టపడి కొన్ని రోజులు డేట్ చేసిన తర్వాత, పోనీ సహజీవనం కూడా చేసిన తర్వాత నచ్చకపోతే ఎవరైనా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ తప్పు కాదు. ఇక్కడ తప్పు ఏంటి అంటే, నువ్వు 9.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా
1.5 ఇస్తాను అంటే ఆ 8 కోట్లకు కాకలెక్క ఏంటి? పైగా ఆమె ఇంకోటి కూడా చెప్పింది, ఈ విషయంలో ఏమైనా మాట్లాడుకోవాలంటే ప్రవీణ్ అక్కతోటిను వేణుస్వామి గారితోటి వాళ్ళ సమక్షంలో మాట్లాడదాము అని. అండ్ నీ ముఖం చూడదలుచుకోలేదు. వాళ్ళే మాట్లాడతారు నా తరఫున అంటే ఇక వేణుస్వామి పరిస్థితి ఇలా అయిపోయిందనమాట. అంటే వేణుస్వామి పరిస్థితి కామాఖ్య టెంపుల్లో పూజలు చేసుకునే దగ్గర నుంచి ఇలా భార్యాభర్తల కాబోయే భార్యాభర్తల బ్రేకప్ స్టోరీకి కూడా సాక్షిభూతంగా నిలుస్తున్నాడు అనమాట. ఇక ఆయన సిగ్గుపడాల ఇట్లాంటి వాటికి. ఇకపోతే ప్రవీణ్ అక్క అన్నావిడ నాకేం సంబంధం లేదండి, నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి బాబోయ్ అన్నట్టు బ్రహ్మానందం లాగా చెప్పేసింది ఆవిడ. అసలు ఈ అశ్వరెడ్డికి ఈ కడియాల ప్రవీణ అన్నామకి ఏంటి రిలేషన్, అంత బాండింగ్ ఏంటి? నాకున్న పెద్ద దిక్కంతా ప్రవీణ్ అక్కనే, నా తరపున పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రవీణ్ అక్క తనే మాట్లాడుతుంది అని తన ఆడియో వాయిస్లో చెప్పింది కదా. ఏంటి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్? ఫ్యాషన్ రిలేషనే. వాళ్ళేమో ఈ షోస్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్లో ఉన్నారు కదా. మరి వీళ్ళు కూడా సెలబ్రిటీలు కదా మరి కర్మగాలి, అందుకని వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటుంది. కానీ పాపం ఆవిడ ముందే కొండబద్దలు కొట్టేసింది, నన్ను ఇరికిచ్చొద్దండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి రావు గారు అన్నట్లు అయిపోయింది కదా. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఈ అమ్మాయికి నిజాయితీ ఉంటే సరే అనుకున్నాము, అనుకున్నవన్నీ జరగాలని లేదు, కానీ నేను డబ్బు తీసుకున్నాను అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆ డబ్బులతో నువ్వు బంగారం కొన్నావు, బంగారం తిరిగి ఇచ్చేయచ్చు. నువ్వు కొన్న రేటు కంటే ఇప్పుడు ఎక్కువే ఉంది, ఆ బంగారం అమ్మేసేసి ఇచ్చేయచ్చు. కారు కొనుక్కున్నావు, కారు ఇచ్చేసేయచ్చు. విల్లాకి అడ్వాన్స్ ఇచ్చారు, లేదు మొత్తం కంప్లీట్ అయ్యిందో, కంప్లీట్ అయ్యి ఉండాలి. 3 కోట్లు అంటే మొత్తం అయ్యి ఉండాలి, లేకపోతే 9.5 కోట్లు లేనా ఎంతెంత అవుతారో ఎంతైనా తింటారు. అవన్నీ ఇచ్చేస్తే కూడా ఇచ్చేసి బాబు లిప్స్టిక్లకి, బట్టలకి, చెప్పులకి, ఫుడ్కి, సాక్సులకి, తిరగడానికి, అన్నిటికీ మిగతా అవన్నీ అయిపోయినాయి. అవన్నీ గోడ మీద వేసిన సున్నమే, ఇక అవి తిరిగి రావు, నేను ఇవ్వలేను అని చెప్పి తూర్పు తిరిగి దండం పెడితే అయిపోయింది. అంటే ఏంటి, ఎలా వసూలు చేసుకుంటాడో చూద్దాం. ఇప్పుడు ఆర్థిక నేరాలు చేసే వాళ్ళందరూ బరితెగింపు ఇదే. మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయగలరు? కోట్లు ఉన్నాయి అనుకోండి, ఇవాళ వాయిదా ఇస్తే ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి కష్టం, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీట్ చేసుకోవడానికి కష్టం, కష్టపడాలి, తిరగాలి. డబ్బు పోగొట్టుకున్నాడే, సొమ్ము పోయింది శని పెట్టినట్టు ఆడు తిరగాల. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలకి రావాలి. అందుకని చాలా తెలివిగా ఇప్పుడు, ఇంతకుముందు తప్పులు చేసేసాక లాయర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందే లాయర్ దగ్గరికి వెళ్తున్నారు. మేము ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, అప్పు ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే మేము ఎగ్గొట్టొచ్చు అని ముందే. అందుకే ధీమాగా తప్పులు చేసేస్తున్నారు. ఆర్థిక నేరాలు చేయటంలో మటుకు మనుషులు ఆరితేరిపోతున్నారు. మీరు చూడండి, హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైనాయి కానీ హత్యలు తగ్గినాయి. ఉన్నాయి, లేవని కాదు, మన జనాభాకి సరిపడా అంటే ఇన్ని హత్యలు జరగాలని కాదు నా ఉద్దేశం. ఇదివరకు కత్తి పొట్టి పొడిచారు, రాయి పెట్టి కొట్టారు, ఇట్లా ఉండేవి. ఇప్పుడు లేదు. రెండో వాడిని ఏమైనా చేయదలుచుకుంటే వాడి దగ్గర నుంచి తెలివిగా డబ్బులు లాక్కుంటే చాలా ఆడేసి వస్తాడు, చచ్చిపోతాడు అనే ప్లాన్ వేసే అనే తెలివితేటలు ఇప్పుడు ఎక్కువైపోయి. లేకపోతే అంత ధైర్యం అండి, 1.5 కోట్లు ఇస్తాను తర్వాత నేను సెటిల్ అయ్యాక ఇస్తాను అంటే ఈ లోపు నీ గ్లామరే పోవచ్చు. పైగా మొన్ననే కదా సబ్స్క్రిప్షన్ అని మొదలెట్టావు, అది ఇంకా రాలేదు మొత్తం బయటికి. ఓ పక్కన ఆర్జీవీతో ఇంటర్వ్యూ తర్వాతనే ఒక విధంగా చెప్పాలి అంటే ఇక అయిపోయింది అమ్మాయి లైఫ్. ఇంతకంటే ఏం చేయగలదో అనుకుంటారు ఎవరైనా. అంతకుముందే జరిగిపోయినాయి ఇవన్నీ, ఈ డబ్బులు, అప్పులు, పెళ్లి చేసుకుంటానంటారు. ఇప్పుడు ఇక ఇంకొకరికి కొంతమందికి ధైర్యం ఎలా ఉంటుందంటే,
మగవాళ్ళు సమాజం ముందు మేము మోసపోయాము, మేము ఓడిపోయాము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకని కేసులు వేయరు. మరీ సున్నితమైన అంశం ఇది. సమాజంలో వాళ్ళకి సానుభూతి దొరకదు. కొన్ని సందర్భాల్లో మహిళకు దొరికినంత సానుభూతి పురుషుడికి దొరకదు. అవును. అందుకే పురుషులు నోరు తెరిచి చెప్పుకోరు. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళు దేవదాసులు అయిపోతారు తప్పితే, తాగేసో ఏదో చేసేసి నానా గందరగోళం అయిపోతారు తప్పితే, ఒక అమ్మాయి మమ్మల్ని మోసం చేసింది అని కోర్టులో కేసేసిన వాళ్ళని చూసారు ఎక్కడన్నా? పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోవట్లేదు అని కోర్టుకి ఎక్కిన అబ్బాయిని చూసారా? పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళరు వీళ్ళు. ఎందుకంటే ఏరా నువ్వు మొగోనివి కాదా, ఏంది ఆడదానిలా ఏడుస్తున్నావు అంటారు. పోలీసులే అంటారు ఈ మాట. అస్సలు పోలీసులు మాట్లాడే భాష చూస్తే అసలు ఆడవాళ్ళు తప్పనిసరి పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు. కానీ ఈ మధ్య ఏదో కొంచెం భాష మారింది, కానీ మహిళా పోలీసులు కూడా అట్లాగే మాట్లాడతారు గమ్మత్తుగా. ఇప్పుడు భార్యాభర్తల పంచాయతీ వచ్చింది అనుకోండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు తీరు ఎట్లుంటుందంటే, నేను పోలీస్ స్టేషన్లో కూడా వర్క్ చేశాను. ఈరా పెళ్ళాన్ని సముదాయించుకోవడం కూడా చేత కాదురా నీకు, అసలు నీకెందుకురా పెళ్ళి అంటే వీడేదో పెళ్ళాన్ని సముదాయించే దాంట్లో పిహెచ్డి చేశాడు అన్నట్టు. అంటే వీడు ఇంకా అసలు సెగ్గేసి కాకుండా నువ్వు మగోనివి కాదా అంటే, అవును నేను మగోని కాదని ఎవడంటాడు చెప్పు. అవును. ఏంద్ర ఆడదానిలో ఏడుస్తావంటే అందుకని ఇప్పుడు భార్యలు ఎవరైనా మోసం చేస్తే కూడా జనరల్గా భర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళరు. ఎందుకంటే ఇట్లా ఉంటుంది, మగాడికి ఆ మాత్రం అదుపాజ్ఞలు పెట్టుకోవడం చేతగా వద్దా, నువ్వు మగోడివిరా అది గుర్తు చేస్తారు పద్దాక, నువ్వు మగోడివిరా, అరే నువ్వు మనిషివిరా అని ఎవ్వరూ చెప్పరు, నువ్వు మగోనివిరా. అందుకే చాలా నేరాలు, ఇట్లాంటి నేరాలు బయటికి రావు. ఈ అమ్మాయి కూడా అదే అనుకుంది, ఈడెప్పుడు అడగాలి ధర్మేంద్ర అనేవాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఆ అమ్మాయి ఆడియో విన్న తర్వాత నేనైతే డబ్బులు ఇవ్వను అనట్లేదు, ఇస్తాను మే వరకు. అంటే ఇది ఏప్రిల్ అనుకోండి, రేపటి నుంచి మే, ఒకవేళ మే వరకు నాకు టైం ఇస్తే 1.5 CR ఇస్తాను, మిగతావి కూడా ఇస్తాను. నేను ఇవ్వను, ఎగ్గొడతాను, ఐపీ పెట్టేస్తాను అనట్లేదు, ఇస్తాను. నేను సెటిల్ అయిన తర్వాత ఇస్తాను, మెల్లగా ఇస్తానని ఉద్దేశం. అయితే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకోబోతున్నా, లవ్లో ఉన్నా, లివింగ్లో ఉన్నా, కలిసున్నా, ఏ విధంగా ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళని తిప్పడమో, వాళ్ళకి కావాల్సిన ఏదైనా నాకు ఇది కావాలి అని కొనివ్వడమో, ఇది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ కదా. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా రకాల మనం పంచుకుంటాం. సో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చినవి ఎలా అడుగుతావు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అవును అడిగింది, ప్రేమతోటి ఇచ్చాడు, గిఫ్ట్లు కదా, గిఫ్ట్లను ఎవరైనా అడుగుతారా అని ఒక వాదన నడుస్తుంది బయట. ఏమంటారు మీరు దీనికి? దీనంత దిక్కుమాలిన వాదన ఇంకోటి లేదు. ఎందుకంటే అసలు అమ్మాయి ఎలా ఇల్లు కావాలని ఎలా ఎందుకు అడిగిందండి? అసలు ఎవరైనా ఇల్లు ఎందుకు సమకూర్చుకుంటారు? ఉండటానికి కదా. నువ్వు రేపొద్దున ఇల్లు తీసుకున్నావు, కారు తీసుకున్నావు, బంగారం తీసుకున్నావు, సరే డబ్బులు ఇచ్చాడు నీకు, ఆ డబ్బుతో బంగారం కొనుక్కున్నావు, ఇంకేం కొనుక్కున్నావు నాకు అనవసరం. నీకు నిజంగా అంత పౌరుషం ఉంటే అతను నచ్చనప్పుడు అతని డబ్బులు మాత్రం నీకెందుకు, ఇచ్చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, అతనితో ఆ ఇంట్లో ఉంటావు, ఆ కారులో మీ ఇద్దరు తిరుగుతారు. ఈజ్ ఇట్ రీజనబుల్? ఈజ్ ఇట్ రీజనబుల్? కాదు. నువ్వు చదువుకోవటానికి ఏమన్నా హెల్ప్, ఇప్పుడు ఇద్దరు స్నేహితులు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేయొచ్చు, తప్పు లేదు. అక్కడ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధము స్నేహం. స్నేహంలో ఆస్తులు రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, జీవితాంతం పోషించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది బాగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారండి, ప్రతిభావంతులైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఆర్థిక వనరులు లేక వాళ్ళు కొన్ని పనులు చేయలేకపోతారు. అట్లాంటప్పుడు వాళ్ళ చుట్టూ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను ఏదన్నా గొప్ప పని సాధించాలి అంటే ఆ తెలివితేటలు నాకు లేవు కదా, తెలివితేటలు ఉన్నవాడిని ప్రోత్సహిస్తే గనక నేను డబ్బులు ఇచ్చి అతను ఒక నిలబడతాడు, మంచి వ్యక్తి అవుతాడు అని అతను ఏదో ఒకటి సాధిస్తాడు.
నా దగ్గర ఉన్న డబ్బులు ఏంటి, ఏం చేస్తాయి, బ్యాంకులో ఉండి మూలుగుతాయి, ఇనపెట్లో మూలుగుతాయి, ఏంటి ఆ డబ్బులకు పరమార్థం అని స్నేహితుల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన స్నేహితులు ఉన్నారు. తప్పు కాదు. ఒకప్పుడు నా చిన్నప్పుడు డాక్టర్లు అంటే చాలా క్రేజ్ ఉండేది. డాక్టర్కి పిల్లనివ్వడము అంటే సొసైటీలో అదొక హోదాలాగా ఉండేది. ఆ డాక్టర్ అబ్బాయికి డబ్బులు లేకపోయినా, పేదవాడైనా, చదువు మధ్యలో ఉన్న పెళ్లి చేసి ఆ చదువుని వీళ్ళు భరించుకుని అతనికి ఇంకొంత కట్నం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కట్నం అనే మాట అనడం బాగోదేమో, కానీ ఇదంతా ఎందుకు చేసేవాళ్ళు? అతను డాక్టర్ అవుతాడు, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అల్లుడు నాకు కావాలి అనే ఉద్దేశంతో. కానీ పెళ్లి తర్వాత చదువు అయిపోయాక లేదు, ఈ పెళ్ళి అయినా సరే కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఈ పప్పు శుద్ధ నచ్చట్లేదు, నేను ఈ అమ్మాయితో ఉండను, నా స్టేటస్కి తగ్గట్లుగా ఈ అమ్మాయి డెవలప్ కాలేదు, నాకు ఈ అమ్మాయి వద్దు అంటే అసలు నీకు డాక్టర్ అయ్యే అవకాశమే ఉండేది కాదు ఆ అమ్మాయి లేకపోతే. ఏ అవకాశం లేకే కదా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడు జల్లగొట్టేస్తే ఎట్లుంటుంది? అందుకని మనం ఎప్పుడూ కూడా మూలాలు మర్చిపోకూడదు. మన ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది మర్చిపోకూడదు. వీళ్ళిద్దరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ప్రేమ దగ్గర స్టార్ట్ అయ్యారు. ప్రేమ వద్దనుకున్నారు, బస్ విడిపోండి, తప్పులేదు. కానీ ఆ ప్రేమ ప్రాతిపదికతోటి నీకు 9.5 కోట్లు ఇచ్చాడు, అవి అయితే తిరిగి ఇచ్చేయాల్సి. మరి ఏదైతే ధర్మేంద్ర అంటున్నాడో 9.5 కోట్లు ఇచ్చాను అవి నాకు ఇచ్చేయాలి అని చెప్పేసి, అన్నిటికీ ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, కొన్నిటికి మేబీ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, కొన్ని డబ్బులు హ్యాండ్ త్రూ ఇచ్చి ఉండొచ్చు. మరి అవి ఎలా అంటే దానికి ప్రూఫ్స్ ఉండవు కదా? హ్యాండ్ త్రూ ఏం చెప్పట్లే, క్యాష్ చెప్పట్లే, మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెప్తున్నారు. ఓకే, సో అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. అన్నిటికీ ప్రూఫ్స్. మరి అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఈ అమ్మాయి ఇంత గట్టిగా ఎలా మాట్లాడగలుగుతుంది? ఏం చేస్తారులే అని, నన్ను ఏం చేయగలుగుతారు? ప్రూఫ్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఉన్నా సరే ఇప్పుడు ఒకటండి, హత్య చేసిన వాడికి హత్య నేను చేశానని తెలుసు, దానికి ప్రూఫ్లు కూడా దొరుకుతాయని తెలుసు. అయినా లాయర్ని ఎందుకు పెట్టుకుంటున్నాడు? వెళ్ళి చెప్పేసేయచ్చు కదా, నేనే చంపానండి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో మ్యాజిక్ జరుగుతుంది. లాయర్లు ఉన్నారు నా పక్షాన, ఏం చేయగలుగుతాడు ధర్మేంద్ర అనుకుంది అమ్మాయి. ఆ ప్రూఫ్ ఉండబట్టే నేను డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అంటుంది. అసలు ఈ డబ్బులు కాకుండా వీళ్ళు ఫారిన్ టూర్లకు వెళ్ళి ఉంటే వాటికి కానీ, లేదు హోటల్స్కి వెళ్ళినవి కానీ, అతను మామూలుగా అతను కొని ఇచ్చిన గిఫ్ట్లు కానీ అవి ఎక్కడ క్లెయిమ్ చేయట్లే అతను. ఇది క్యాష్గానే ఇచ్చాడు, అంటే క్యాష్ ఇన్ ద మీన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా. అందుకని ఏంటంటే అవి ఇచ్చేయాల్సిన బాధ్యత అయితే, నైతిక బాధ్యత అమ్మాయికి ఉంది. ఇప్పుడు చట్టం దాకా విషయం వెళ్ళింది కాబట్టి, పైగా కొన్ని చాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మధుర స్మృతుల్ని చాట్లు కూడా చదువుకుని సంతోషించడం కోసం చాట్లు కూడా అట్లాగే ఉంచుకుంటారు, డిలీట్ చేయకుండా. ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోటో కూడా ఉంచుకుంటారు. అది ఇది కాదంటే మన కర్మగాలితే మన మొహాన్ని కూడా వేస్తారు సోషల్ మీడియాలో, చూసి తరించండి మేము ఎంత ఆనందంగా ఉన్నామో చూడండి అని. అందుకని అన్నిటికీ ప్రూఫ్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే, ఈవిడికి ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ధర్మేందర్ని. సంహవ్ అతని వైపు నుంచి అతను 100% కరెక్టు, అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ ద వరల్డ్ అని కానీ నేను చెప్పాలని నేను అనుకోవట్లా. అతని ఫ్లాస్ కూడా అతనికి ఉండి ఉండొచ్చు, అతని క్యారెక్టర్లో కూడా ఏదైనా వీక్ పాయింట్ ఈమెకి అర్థమై ఉండొచ్చు. ఈమెకి నో చెప్పే హక్కు ఉంది, అది నేను చెప్పదలుచుకుంది. అతను ఎంత గింజుకున్నా నో చెప్పే హక్కు ఉంది. కానీ నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, డబ్బులు ఇచ్చేయాలి కదా, అది పాయింట్. ఓకే, సో అసలు అశ్వరెడ్డి సినీ ఇండస్ట్రీలోకి వస్తుంది అని అన్నప్పుడు తను స్టార్టింగ్లో ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూ చూసి, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ చూసి, ఇవన్నీ ఆమె నడవడిక నడత ఇవన్నీ కూడా ధర్మేంద్రకు తెలిసి కూడా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, డబ్బులు ఇచ్చిన తర్వాత రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇస్తుంది అని ఎలా అనుకుంటాడు? అంటే ఈ అమ్మాయి కూడా నా గిఫ్ట్ పరంగా ఇచ్చాడు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉండొచ్చు. ఇన్ని డబ్బులు గిఫ్ట్ కాదండి, ఇన్ని డబ్బులు గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వరు. ఓకే, అందుకని నేనైతే ఎక్కడ వెళ్ళా. ఎన్ని డబ్బులు ఇచ్చి గిఫ్ట్గా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి,
రింగులు ఇచ్చుకుంటారు. కొంతమంది సపరేట్ అవుదాం అనుకున్నప్పుడు ఎవరి రింగ్ వాళ్ళు తీసేసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రింగ్ వాల్యూ ఎంత, ఆ రింగ్ వాల్యూ ఎంత, ఎవరి దాళ్ళు ఉంచేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈమెకి ఒక గ్రాబింగ్ మెంటాలిటీ ఉంది. ఈమెకి చాలామంది చెప్తూ ఉంటారు కదా, హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా అంటే, నేను స్మార్ట్ వర్క్నే ఇష్టపడతాను అంటారు. హార్డ్ వర్క్ అంటే ఏంటంటే పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 దాకా ఆఫీస్కి వెళ్ళి కష్టపడి చేసి చెమటలు గొక్కుంటా ఇంటికి రావటమే హార్డ్ వర్క్ అనుకుంటారు. అందుకని నేను స్మార్ట్ వర్క్ చేస్తాను అంటారు. అసలు ఈ ప్రపంచంలో ఏ స్ట్రెస్సు లేకుండా స్మార్ట్ వర్క్ ఏదన్నా ఉంటుందా అండి? నీకు చెమటలే పోయకపోవచ్చు, ఏసీ రూమ్లో కూర్చుంటే చెమటలు ఎందుకు వస్తాయి? నువ్వేం రాళ్ళు కొట్టట్లేదు కదా. అందుకని నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలనుకోవటం తప్పు కాదు, కానీ స్మార్ట్ వర్క్ కూడా ఎంతో కొంత బ్రెయిన్ అప్లై చేయాలి. అక్కడ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని చాలా వీళ్ళంత అదృష్టవంతులు ఎవరూ లేరు అనుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం. ఇవాళ ఎక్కువ సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్తుంది వాళ్ళే, ఎక్కువ పొట్టకు సంబంధించిన జబ్బులు వస్తుంది వాళ్ళకే, ఊబకాయం సమస్య వాళ్ళకే, హార్ట్ అటాక్ తోటి 33-34 ఏళ్ళకి చచ్చిపోతున్నారండి సాఫ్ట్వేర్ వాళ్ళు. ఎంత స్ట్రెస్ లేకపోతే చచ్చిపోతారు? పైగా వాళ్ళు ఇవే కాకుండా, ఈ రోగాలే కాకోకుండా వాళ్ళు సబ్స్టెన్సెస్కి గురవుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో దొరుకుతుంది మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? స్ట్రెస్ ఎక్కువయ్యి, ఈ స్ట్రెస్ నుంచే స్పెండింగ్ కూడా పెరుగుతుంది. ఇంకా వాళ్ళు సంపాదించింది ఏం మిగులుతుంది? మిగలట్లేదు. అందుకని ఏంటంటే ఎవరికైనా సరే ఒక మనిషి రీజనబుల్గా నేను ఈ పని చేస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయి అనే ఒక అంచనా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అర్ధరాత్రి మేడలు కట్టేయాలని, పట్టపగలు ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే ఒక మనస్తత్వం ఉన్నప్పుడు వీళ్ళు స్కిన్ షో చేయడానికి సిద్ధపడిపోతారు. నేను అన్నానని కాదు, చేసే అన్నీ అవే కదా. వేసుకునే బట్టలు కానీ, కూర్చుని ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోటానికి ఇబ్బంది పడతాయి డ్రెస్సులు వేసుకుంటానికి కానీ, వీటికి అది మోస్ట్ వల్నరబుల్ నన్ను అడిగితే. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇష్టం ఉండదండి. ఇప్పుడు నువ్వు పలానా ఈవెంట్కి నువ్వు పలానా డ్రెస్ వేసుకుని రావాలి, కాస్ట్యూమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్ డిజైనర్ ఎట్లా డిజైన్ చేస్తాడో, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం డ్రెస్ వేసుకుని రావాలో. నాకు అందుకే అప్పుడు శివాజీ మీద నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, రకరకాల భావనలు కలిగింది. ఎందుకు కోపం? నేను ఒక రకంగా అగ్గిబరాటలాగా అయ్యాను ఆ రోజు. ఎందుకంటే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నావు, ఎట్లాంటి డ్రెస్సులు అంటే అట్లాంటి డ్రెస్సులు వేసుకుని రామాకండమ్మ అని చెప్తున్నావు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందా చెప్పు? ఇంకా ఆయనకే ఎక్కువ తెలియాలి, మీకు నాకు కంటే కూడా ఆయనకే ఎక్కువ తెలియాలి. తెలిసి కూడా నువ్వు ఎందుకు మాట్లాడావు? నీకు సంస్కరించాలి అనుకుంటే ఈ అమ్మాయి దగ్గర ఎందుకు మొదలెట్టావు నువ్వు? ఈ అమ్మాయి వేసుకోవాలంటే ఇంకో అమ్మాయి వేసుకుంటుంది, నువ్వు ఎక్కడ మొదలెట్టాలి? సినీ ఇండస్ట్రీ లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. అక్కడికి వెళ్తే ఆ దవడ ఈ దవడ వాయించి ఇంటికి పంపిస్తారు. ఫిలిం నగర్లో తిరిగితే కాళ్ళు ఎరగొడతామని చెప్తారు వాళ్ళు. అందుకే చాలా ఈజీ సాఫ్ట్ టార్గెట్ ఎవరు అంటే, మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఎవరు సినిమా ఇండస్ట్రీలో అంటే హీరోయిన్స్. ఆ డ్రెస్సులు వేసుకొని స్కిన్ షో చేసి ఆ వేదికకే వీళ్ళు ఒక అలంకారంలాగా తయారవుతారు. కేవలం వాళ్ళ వాళ్ళు చూపించే. నేను మొత్తానికి అక్కడికి వచ్చే అమ్మాయిలదే తప్పని నేను అనను. అందుకే అసలు వాళ్ళ దుస్తుల జోలికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు అప్పుడప్పుడు ఈ షోస్ ఉంటాయి కదా, రియాలిటీ షోస్ అని, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వస్తున్న షోస్ కావచ్చు, ఈ షోస్లో మితిమీరిన బూతులు, అస్సలు పనికిమాలిన జోకులు. నిన్నెవరో నిహారిక దీంట్లో అనుకుంటా
అతను సాయి దుర్గా తేజ్, సాయి ఇంకొక అతను సుధీర్ని ఎన్ని మాటలు అంటుందండి. అవసరమా? అంటే ఇప్పుడు ఒక మనిషిని కించపరచడం ద్వారా వచ్చే కామెడీ అసలు కామెడీ కాదు. అది ఆ షోని పండించడానికి ఒక మనిషి కించపరచడం ద్వారా వచ్చేది కరెక్ట్ కాదు. వాళ్ళు మనసులో ఎంత బాధపడతారండి. అవును. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హైదరాబాద్లో పర్టికులర్గా ఈ చీటింగ్ కేసులు, ఇలాంటి మోసాలు, దట్టు పర్టికులర్గా సరే మనము అన్నా ఒప్పుకోకపోయినా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు అంటే చిల్లర పైసలు, ఇప్పుడు చాలామంది కష్టపడి సంపాదించుకొని తీసుకొచ్చిన పైసల్ని తీసుకొని చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అవును. దీనికి రీజన్ ఏంటంటారు అసలు? ఒకటే డబ్బు ఆశ, డబ్బుతో పాటు కీర్తికాంక్ష. కీర్తికాంక్ష అంటే గొప్ప విషయాలకు వాడతారు కీర్తికాంక్ష అనేది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ గ్లామర్ని పెంచుకుంటానికి, వాళ్ళ పాపులారిటీని పెంచుకుంటానికి ఇలా చేస్తే డిమోటివేట్ అయిపోతారు కదా. పబ్లిసిటీ ఏమండి, ప్రతి వాళ్ళకి ఒక క్లారిటీ ఉందండి. నా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు, నన్ను ఏం చేస్తారు, ఈ దానికోసం నేను నా సుఖాలు ఎందుకు వదులుకోవాలి, నా కంఫర్ట్స్ని నేను ఎందుకు త్యాగం చేయాలి? నన్ను చూసి సంతోషపడే వాళ్ళు ఉన్నంతసేపు నేను ఆ అటెన్షన్ని నేను గ్రాప్ చేస్తా, దాని ద్వారా వచ్చే డబ్బులు తీసుకుంటా అనే ఒక తత్వం ఈ ఫ్యాషన్ వరల్డ్ ఉంది చూసారా, అది వాళ్ళ ఒక అవకాశాన్ని ఇస్తుంది ఆడపిల్లలకి. ఇలా ఇక్కడ హైదరాబాద్లో కనిపించే అమ్మాయిల గురించే మాట్లాడుకోవద్దండి. మనం మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అట్టడుగు అసలు పేద పిల్లలు కూడా ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ గుర్తింపుని చూపించుకోవటానికి ఎంత తాపత్రయపడుతున్నారంటే, థర్డ్ రేటెడ్ మేకప్ సామాన్లు కొనుక్కొని ఉన్న కొంచెం డబ్బులతోటి ఆన్లైన్లో చీప్ బట్టలు ఆర్డర్ చేసుకొని వాళ్ళ పొట్ట కోస్తే అక్షరం ఒక్క రాదు వీళ్ళకి, పక్క ఊరికి దారి తెలియదు, ఇది తప్పితే ఇంకేమీ చేత కాదు వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరి రీల్స్, షార్ట్స్ రూపంలో విపరీతమైన ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, అవి పెడుతున్నారు, చూస్తున్నారు. నేను పేరుకు నాకు 4 డిగ్రీలు ఉన్నాయని నేను అనుకుంటా, కానీ నేను టెక్నాలజీలో ఎంత పూర్ అంటే అంత పూర్. ఫోన్ వచ్చిందా, రిసీవ్ చేసుకున్నామా, ఫోన్ కాల్ చేసామా, వాట్సాప్ని ఏదో కొద్దిగా వాడామా అవసరం పర్పస్లో, ఫేస్బుక్లో ఏమన్నా మంచి ఆర్టికల్స్ వస్తే చదువుకుందామా, చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎంతో కొంత తెలుసుకుందామా అన్నంత వరకే నేను ఆ ఫోనును చూస్తా. కానీ ఒక చదువురాని అమ్మాయి, పనులు చేసుకునే అమ్మాయి స్టేటస్లు పెడుతుంది. ఈ అమ్మాయి పెడితే చూసి ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి పెడితే చూసి ఇంకో అమ్మాయి. ఎక్కడికి వెళ్తుందండి? వాళ్ళు వేసుకుంటున్న బట్టలు. అంటే ఈ ఫ్యాషన్ జబ్బు అనేది, ఈ ఎక్స్పోజింగ్ అనేది, ఇది ఎంత అట్టడుగు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు పని పాటలు చేసుకునేటప్పుడు బట్టలు కొంచెం ఇటు అటు వెళ్తాయి, అక్కడ కూడా సౌందర్యాన్ని చూసే వెధవలు, చొంగగార్చుకునే వెధవలు ఎవరన్నా ఉంటే నేనేం చేయలేను. కానీ పొలాల్లో పనులు చేసుకున్నప్పుడు ఎలా పడితే అలా ఉంటారు. ఇళ్లల్లో పనులు చేయడానికి వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం భూతద్దం వేసుకుని చూస్తే వాళ్ళు ఏదో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అంతకంటే వాళ్ళకి మార్గం ఉండదు. కానీ దాన్ని చూపించి వాళ్ళు ఏం డబ్బులు తీసుకోవట్లే మన దగ్గర, పని చేసి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ ఏంటండి, ఇప్పుడు గుడి దగ్గర బిడ్డని ఒళ్ళో పెట్టుకొని పువ్వులు అమ్మే అమ్మాయి నా దృష్టిలో చాలా గొప్పది. షీఈ్ రియల్ ఫెమినిస్ట్. అంటే ఏంటంటే తన కాళ్ళ మీద తనకి సాధికారత, తనకు అదే వచ్చు, చేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం వచ్చు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లోనో లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఏం చేస్తున్నారు, ఏమంటారండి,
క్లీనింగ్ సెక్షన్ ఏదో అంటారు కదా హాస్పిటల్స్లో, ఎట్లాంటి చోట దాన్ని ఏదో అంటారండి, మంచి మాట ఉంది, హౌస్ కీపింగ్ చేస్తున్నారు. 15,000 16,000 వస్తున్నాయి వాళ్ళకి. వెళ్ళిన దగ్గర నుంచి పని చేస్తూనే ఉంటారు. ఎంత బాధ వేస్తుందో వాళ్ళని చూస్తుంటే. ఎందుకు చేస్తున్నారండి వాళ్ళు ఆ పని? ఎంత కష్టపడుతున్నారు. ఒక్కొక్క అమ్మాయి 4 ఇళ్ళు 5 ఇళ్లలో పనిచేస్తుంది. మొగుడు రాత్రి తాగి తన్నినా సరే పొద్దున్నే పనికి రావాలి. నేను పనికి రాను అంటే ఇట్లా చేస్తే కష్టం, మానేమంటారు. మరి మనుషులు ఇంత కష్టపడుతుంటే మీకు ఎందుకు చిన్న బట్టలు వేసుకుని ఆకర్షించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు? అంటే కొంచెం స్కిన్ బాగుంటే, కొంచెం మేకప్ వేసుకుంటే, కొంచెం 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగితే అసలు మీకు ఇంకా కళ్ళు కనిపించవా? మొత్తం భూమిని ఇలా వేలు చుట్టూ తిప్పాలనుకుంటారా? అదే ఇది. అందుకోసం ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ మోసాలు. ఇప్పుడు ఇదేమవుద్దంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా స్కిన్ షో చేసిన తర్వాత వాళ్ళు ఇంకేమీ చేయలేరు. ఎందుకంటే అనాయాసంగా సునాయాసంగా కాస్త మేకప్ వేసి కూర్చుంటే డబ్బులు వస్తున్నప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భం వరకు ఫేస్ ఒక్కటి చూపిస్తే మీకు ఒక గ్లామర్ ఇమేజ్ వస్తుంది. ఎన్ని రోజులు ఫేస్ చూస్తూ కూర్చుంటారు ఎవరైనా? ఆ తర్వాత ఇంకొంచెం బట్టల్లో మార్పు, ఇంకొంచెం నడకలో మార్పు, ఇంకొంచెం హావభావాల్లో మార్పు, ఇంకొంచెం మార్పు. ఈ ప్రాసెస్లో బట్టలు చిన్నవి అవుతాయి. అంతే జరిగేది. అసలు అశ్వరెడ్డికి ధర్మేంద్ర 9.5 కోట్లు ఇచ్చాడు అనే దాంట్లో అసలు వాస్తవం ఉంది అని అంటారా? ఒక అమ్మాయిని నమ్మి ఏదో మీరు అన్నట్టుగా ఇంతకుముందు గిఫ్ట్లు ఏదో ఇచ్చుంటారు కాదండి, ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఎందుకు ఇస్తానంటది? 9.5 కోట్లు ఇప్పుడు వాళ్ళు మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టారండి, లేకపోతే కేసు ఎట్లా బుక్ అవుద్ది? మేము వివరణ ఇస్తామన్నా కానీ వినిపించుకోకుండా కేసు బుక్ చేశారు అని వీళ్ళు వలవలా ఏడుస్తున్నారు. కానీ ఏ ఆధారాలు లేకుండా సరే ఇచ్చాడే అనుకుందాం. పోనీ ఒక అమ్మాయిని నమ్మి అంత అమౌంట్, అంత బిగ్ అమౌంట్ ఎలా ఇవ్వగలిగారని? అతనికి ఇష్టం ఉందండి అమ్మాయి అంటే, ఇచ్చాడు. నువ్వు అంతలా అతనికి కబుర్లు చెప్పావు. పోనీ అతనిదే చేతకంతనం అనుకుందామండి, అతనే బలహీన మనస్కుడు అనుకుందాం. నీకైతే ఇచ్చాడు కదా, ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు నువ్వు ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలనుకున్నావు, నేను పదే అదే చెప్తున్నా. నువ్వు రిలేషన్ స్టేజ్ చేసుకున్నంత మాత్రాన తప్పేమీ కాదు, కానీ పాత రిలేషన్ని సరిగా క్లోజ్ చేయి. కొంతమంది ఉంటారండి, భార్య ఉంటుంది, భార్య నచ్చదు, లావ్ అయిందనో ఇంకోటో ఇంకో అమ్మాయిని చూసుకుంటారు, ఇంకో అమ్మాయితో ఉంటారు. ఇది ఎంతవరకు? ఈ మొదటి భార్య మాట్లాడినంత వరకు. మొదటి భార్య నీ ఇష్టం, నేను అలాగే ఇలా చచ్చాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అందనుకోండి, ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమి లేదు, వాళ్ళ సవాళ్ళు చేస్తారు. కానీ మొదటి భార్య అభ్యంతరం చెప్పినప్పుడు మట్టుకు నువ్వు ఈ రిలేషన్షిప్కి ఎండ్ పాయింట్ ఇవ్వాల్సిందే, విడాకులతోటి క్లోజ్ చేయాల్సిందే. క్లోజ్ చేయకుండా నేను ఊరు వెళ్తాను, ఊరు బ్రాంచ్ ఆఫీసులు పెడతాను, మెయిన్ ఆఫీసు హైదరాబాద్లో ఉంటుంది, ఆ ఊర్లో ఒక బ్రాంచ్, ఈ ఊర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు మాట్లాడితే కుదరదు పెళ్ళిలో. అందుకని ఏంటంటే మీరు పెళ్ళి అనే ఒక ప్రస్తావన ఉంది కాబట్టి ఇక్కడ డబ్బులు అనే ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ డబ్బులు అనే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టే కేసు పెట్టగలిగారు వాళ్ళు. ఈలోపు ఎన్నో జరుగుంటాయి. నేను కేసు పెడతాను, నువ్వు నన్ను వేధిస్తున్నావు, నేనే నీ మీద తిరిగి కేసు పెడతాను, ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి వాళ్ళ మధ్యలో. అంతకుముందు ఎప్పుడోనే పాత రోజుల్లోనే హేమక్క కూడా పంచాయతీ చేసింది, చెక్కులు ఇచ్చింది, ఏవో అయ్యింది. ఇక ఆమె స్థాయి దాటిపోయింది, ఆమె చేయి దాటిపోయింది. అందుకని నేను ఇందాక పెళ్ళి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చానంటే, నువ్వు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళావు, రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నావు. పోనీ మీరు జీవితాంతం ఇలాగే సహజీవనం చేస్తూ ఉందాము, పెళ్ళి అనే ప్రసక్తి లేదు అనుకుంటే మీరు జాతకాలు ఎందుకు చూపించారు వేణుస్వామి దగ్గర? 2 సార్లు ముహూర్తాలు ఎందుకు పెట్టారు?
పెళ్ళి అనేది ఒకటి ఉంది, ఒక ఈవెంట్ మీ లైఫ్లో ఉంది అనేదే కదా, అనుకోబట్టే కదా. అది పాయింట్ ఇక్కడ. అది నువ్వు కాదంటున్నావు కాబట్టి ఇది క్లోజ్ చేసుకో. అదే మామూలుగా ఇవేమి జరగలేదు అనుకోండి, ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళారు, ఆయన జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టి, ఈమె జేబులో ఏం పర్సులో డబ్బులు ఉన్నప్పుడు ఈమె ఖర్చు పెట్టింది అనుకోండి, వీళ్ళిద్దరికి విడిపోదాం అనుకున్నారు అనుకోండి, టాటా బై బై చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకే ఇట్లాంటివి వస్తాయని కొంతమంది మంచి తెలివైన అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే, ఫ్రెండ్స్తో కలిసి హోటల్స్కి వెళ్తే కూడా అయిన బిల్లుని బై చేసి ఎంతమంది ఉంటే అంతమంది పంచుకుంటారు. దానికి ఏదో టెక్నికల్ నేమ్ కూడా ఉంది, టర్మ్ కూడా ఉంది. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఇందులో ఒక అబ్బాయికి డబ్బులు ఉన్నాయి అనుకోండి, వీళ్ళందరికీ నేను తినిపించాను అని వాడు ఎక్కడా వాక్కుండా ఉంటాడు. ఒక అనవసరమైన పెత్తనాన్ని, అనవసరమైన చనువుని ప్రదర్శించకుండా ఉంటాడు. డబ్బుతోటి చాలా చనువు వస్తుంది. ఒక రకమైన హక్కుని సాధిద్దాం అనుకుంటారు. అందుకని ఇలా కాకుండా ప్రొఫెషనల్గా ఉండే అమ్మాయిలు షేర్ చేసుకుంటారు. అమ్మాయిలు కూడా షేర్ చేసుకుంటారు. అక్కడ అబ్బాయిలు లేకపోయినా అమ్మాయిలు కూడా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడో నీకు ఆ హోటల్, నేను ఈ హోటల్లో తినిపిస్తే నువ్వు ఆ హోటల్లో తినిపించావు, నా రోడ్డు పక్కన బజ్జీలు తినిపించావు అనకుండా ఉండటం కోసం ఈ మాత్రం క్లారిటీ అవసరం అండి లైఫ్లో. ఇది లేకపోతే కనుక ఇలాగే ఏడుస్తాయి రిలేషన్స్. మరి ఇన్ని సంవత్సరాలు తను రిలేషన్నా సరే, లవ్వా ఏదో ఒకటి ఒక దాంట్లో ఉన్న తర్వాత డబ్బులు తీసుకుంది, ఇప్పుడు ఇచ్చేస్తాను అనే క్రమంలోనే నువ్వు నన్ను ఇలాగే హెరాస్ చేస్తే నీ మీద నేను రివర్స్ కేసు వేస్తాను, హెరాస్మెంట్ కేసు అన్నదిగా మాట్లాడింది. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? బరి తెగింప, ఎవరు ఏం చేయలేరు, నన్ను పోలీసు కేసు పెట్టినా కూడా లాయర్లు ఉన్నారు, పోలీసుల్ని, ఇప్పుడు డబ్బులు ఆమె దగ్గర ఉన్నాయి, ఆమె ఖర్చు పెట్టగలదు ఇందులోంచి బయటికి రావడానికి. ఇప్పుడు 9.5 కోట్లు అండి. సరే, గానా బజానాకో దేనికో కొన్ని డబ్బులు పోయినా కొన్ని డబ్బులు అయితే ఉండుంటాయి కదా. ఇప్పుడు నగలు ఉన్నాయి కదా ఆవిడ దగ్గర, 5 కేజీలు బంగారం కొందని చెప్తున్నాను. ఈమె చెప్పుంటుంది, లేకపోతే అతనైనా కలగంటాడా? అసలు కొన్నిసార్లు డైరెక్ట్గా ఆ నగల షాపుకి డబ్బులు పంపించినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు ఇవి అమ్మేసైనా నేను ఏమైనా సరే కేసు గెలుస్తాను అని ఆ ధీమా అమ్మాయికి ఉంది. అసలు ఇది ఒక ప్రచారం అనుకుంటున్నారు. ఇప్పుడు ముష్టి పనులు చేసి కూడా అలా కూడా మేము పబ్లిక్లో అందరికీ తెలుస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఇది ఒక రకం పబ్లిసిటీ అనుకుంటున్నారు. అందుకోసం ఏంటంటే ఇంక ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఈ ఎగ్జాంపుల్ తోటి ఇంకెవరన్నా ఇలా చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా చాలా వెరీ సారీ అండి, ఇట్లా ఎవ్వరూ చేయకండి. అబ్బాయిలు కూడా ఎవ్వరూ ఇవ్వకండి. అసలు ఇన్ జనరల్గా ఒక అబ్బాయి మోసం చేశాడు అనుకోండి, అమ్మాయికి వెంటనే కేసులు ఫైల్ చేయడాలు, సెటిల్మెంట్లు, శిక్ష కూడా పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు నిజంగానే ధర్మేంద్ర మోసపోయాడు, ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి అమ్మాయి చీటింగ్ చేసింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా మోసం చేసింది, అది ఎమోషనల్ డ్యామేజ్ అనుకోండి, అది వేరే విషయం. మరి ఈ అమ్మాయికి, అశ్వరెడ్డికి అసలు ఈ కేసులో శిక్ష పడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? ఇప్పుడు డబ్బుల విషయంలోనే మోర్ రెస్పాన్సిబుల్ అండి తను. రిలేషన్షిప్ కన్నా కూడా అతను నన్ను బెదిరిస్తుంది, నేను ఇండియా వస్తే ఈ సంగతి చూస్తానంటుంది అనే మాటలు అక్కడ కనుక ఆడియో టేపులు కానీ వీడియో టేపులు కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి తనకు డేంజర్ అవుతాయి. డబ్బులు కూడా డేంజరే. చెప్తుంది కోర్టు, ఇంత ఆధారం కనిపిస్తుంది, నువ్వు ఇచ్చేయాల్సిందే అని. పర్పస్ ఏదన్నా కానివ్వండి, నువ్వు ఇన్ని రోజుల లోపల నువ్వు ఎలా ఇస్తావు వీటిని. పైగా అతను ఇల్లు కొన్నది, కారు కొన్నది అని చెప్తున్నారు కదా. అతను గనక వాటిని అటాచ్మెంట్లోకి తీసుకోగలిగితే కనుక కోర్టు ద్వారా అతను 100% సక్సెస్ అయినట్లు లెక్క. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఎంతో కొంత అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు అతను అటాచ్మెంట్కి తీసుకోగలడు చట్టం ప్రకారం. ఇప్పుడు ఆమెకి ఏమున్నాయి ఆస్తులు అని చూస్తారు. ఏమున్నాయి ఆమె దగ్గర ఆస్తులు? బంగారం అంటే మూవబుల్, కారు కనిపిస్తూ ఉంది ఆమె పేరుతోటి, ఇల్లు కనిపిస్తుంది అక్కడ. ఆ రెండింటిని అటాచ్ చేసుకోవచ్చు. లేదు అతను ఈమె లాకర్లో బంగారం పెట్టింది అంటే లాకర్ని కూడా క్లోజ్ చేయించవచ్చు. అతను
అతని దగ్గర పవర్ ఉంటుంది, అతను చేయాలనుకుంటే చెయ్యొచ్చు, చట్టం కూడా అతనికి సహకరిస్తుంది. మరి ఎంతవరకు అతను అంత స్ట్రాంగ్గా నిలబడి ముందుకెళ్ళగలుగుతాడు? అసలు ఇక్కడ దాకా వచ్చారంటే అసలు వాళ్ళే అసలే వడ్డీ వ్యాపారస్తులు అంట. వాళ్ళకి అన్ని ఇట్లాంటి తెలివితేటలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఈ విషయంలో, వసూలు చేసుకునే విషయంలో. లేకపోతే ఫైనాన్స్ వ్యాపారం చేయటం అంత ఈజీ కాదు. అందుకని ఈమె ఎట్లయినా ఇవ్వాల్సిందేనండి. పాపం వాళ్ళ నాన్న మాట్లాడింది కూడా వింటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ వల్ల ఇదంతా జరిగింది, ఆయనకి ఒక రకంగా ఆయన మనసులో బాధ చెప్పుకోవడానికి ఈ కేసు వచ్చిందా అన్నట్టు అనిపించింది ఆ రోజు. అవును, వాళ్ళ నాన్ననే బయటకు వచ్చి మా అమ్మాయి చాలా అమాయకురాలు, బాగా చదువుకుంది, మంచి టాలెంటెడ్, అసలు మంచి క్యాంపస్ సెలక్షన్స్లో కూడా మా అమ్మాయి సెలెక్ట్ అయింది, వాళ్ళ అమ్మ వల్లే ఇలా చెడిపోయింది అని చెప్పి ఇలా చెప్తున్నారు. నిజంగానే దీంట్లో వాస్తవం ఉంది అని అంటారా? ఇంకొకటి ఏంటంటే, మాట్లాడుతూ మా అక్కను లాగుతున్నావు నువ్వు, దీంట్లో మా అమ్మ మీద కేసు పెడతా అంటున్నావు, అసలు ఫ్యామిలీని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు, నీకు నాకు ఉన్నప్పుడు మనం ఇద్దరమే తేల్చుకోవాలి కదా అని కూడా తను ఆడియోలో మాట్లాడడం మనం విన్నాం. మరి వాళ్ళ అక్క అకౌంట్కి కూడా డబ్బులు పంపించాడంట కదా, మరి వాళ్ళ అక్కను లాక్కుండా ఎట్లుంటాడు? అదే కదా మరి. వెనక నుంచి వాళ్ళ అమ్మ కూడా కార్ వాడుకొని యాక్సిడెంట్ చేసి ఇలా అన్ని చేసినప్పుడు సో ఎలా ఎలా ఉంటారు ఇలా తల్లులే ఇలా పిల్లల్ని ఇలా చేయడం? ఇప్పుడు మీకు పాత సినిమాల్లో హీరోయిన్స్ కూతుర్ని వాళ్ళే కొన్నిసార్లు తండ్రులు కూడా తీసుకొచ్చేవాళ్ళు. తండ్రులు తల్లులు దగ్గరుండి సినిమాల్లో చేర్పిస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు ఆడపిల్లలకి, ఈ ఫీల్డ్ వద్దు అనుకుంటారు. ఆ మోడ్లో ఆయన ఉన్నాడు. ఆయన కొంచెం ఆర్థడాక్స్గా కనిపిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఓపెన్గా, మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి, మాకు ఇట్లాంటి ఇష్టం లేదు, బిగ్ బాస్ లాంటిది అంటే అస్సలు నేను వ్యతిరేకిని పూర్తిగా, ఈ సినిమాలు ఇవన్నీ కూడా ఇష్టం లేదు, వాళ్ళ అమ్మే ప్రోత్సాహం చేసింది అని. ఇప్పుడు తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ సిస్టమ్గా లేకపోతే ఇలాంటివి చేయడం కష్టం. అసలు ఎవరూ లేకపోయినా వచ్చి నిలబడి, ఇప్పుడు కంగనా రనౌత్ లాంటి అమ్మాయి వచ్చి నిలబడింది కదా, దానిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉంటాయి. అందుకని ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ అమ్మే ఈ అమ్మాయికి అంటే వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళతో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి సినిమాలు డ్రామాలు అంటున్నప్పుడు ఈ మీరు చదువుకున్నారు, చదువుకోండి, చదువు సంజయ్ లేని వాళ్ళలాగా ఏంటిది అని చెప్పి, ఈ గ్లామర్ ఫీల్డ్ కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాల్సిన తల్లి వీళ్ళ పక్కనే ఉండగా, మరి పైగా వీళ్ళందరూ కలిసి రీల్స్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు దరిద్రం ఎట్లా వచ్చిందంటే, తల్లి కూతుర్లు రీల్స్ చేయటం, అక్కా చెల్లెళ్ళు రీల్స్ చేయటం, ఆ కంటెంట్ ఎలా ఉంటుందో ఇక మనం ఊహించుకోవచ్చు. ఈ మీద ఒకసారి బ్యాగ్ కొనుక్కొస్తే 2 లక్షల బ్యాగులు, హ్యాండ్ బ్యాగులతో ఏం అవసరం ఉంటుందండి? అదే కదా. అందుకు మరి 10 డబ్బులన్నీ కావాలి. అసలు ఈ అశ్వరెడ్డికి సరే, ధర్మేంద్ర ఇచ్చిన 9.5 కోట్లు పక్కన పెడితే అశ్వరెడ్డికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటారు? అంటే పెద్దగా ప్రోగ్రామ్స్, వెల్ నోన్ ప్రోగ్రామ్స్ చేసి బాగా జనాల్లో ఉంది, ఒక మంచి ప్రోగ్రాము సంవత్సరాల తరబడి చేస్తుంది అన్నట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదు కదా. ఎక్కడి నుంచి వస్తాయి అంటారు వీళ్ళకి డబ్బులు? అదే నేననేది, ఎక్కడి నుంచి రావు, ఇలా చేస్తే వస్తాయి. ఓకే. అందుకని సినిమా యాక్టర్ల గురించి వింటూ ఉంటాం కదా మనం, దుబాయ్లో పార్టీలు అంటారు, అమెరికాలో ఈవెంట్లు అంటారు, అదంటారు ఇది అంటారు. ఈ ప్రాసెస్లో డబ్బులు సంపాదించుకోవటాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సినిమాలు చేస్తారు, డబ్బులు వస్తాయి అంటే, ఈమె హీరోయిన్గా ఒక సినిమా కూడా చేసినట్టు ఎక్కడా లేదు. బిగ్ బాస్లో చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయండి? ఆ మేకప్లకే సరిపోవా డబ్బులు. మరి రియాలిటీ షోస్ ఏమన్నా చేసిందా? ఈ మధ్య ఏదో సీరియల్లో కూడా చేసింది అని. ఇప్పుడు సీరియల్లో చేసే పరిస్థితి ఉంది అంటే, చేయాల్సిన పరిస్థితిలో ఉంది అంటే, ఫైనాన్షియల్గా అంత గొప్పగా లేనట్టు లెక్క. అంటే నేను అనేది వాళ్ళని తక్కువ చేయటం కాదు, సీరియల్ యాక్టర్స్ కూడా విపరీతంగా సంపాదిస్తున్నారు ఇప్పుడు. కానీ 2-3 సీరియల్స్లో ఉంటారు వాళ్ళు. నెల మొత్తం మీద 20-25 రోజులు కాల్షీట్లు ఇస్తే వాళ్ళకి బోలెడు డబ్బులు వస్తాయి. మరి అంత కష్టపడుతుందా? లేదు. అందుకని ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, ఇలాగే వస్తాయి.
ఓకే. సో ఇలాంటివి చాలా కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో చాలామంది యువత దీని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎవరు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఆచితూచి వ్యవహరించాలి అండ్ ఎమోషనల్ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. ఇక అశ్యూరెడ్డి కేసుకి సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా వేచి చూడాలమ్మా. చాలామందికి మరి అసలు ఏం జరుగుతుంది, ఏంటి నిజానిజాలు ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మా ప్రేక్షకులందరికీ కూడా తెలిసేలాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.